హాయ్ హలో అందరికి నమస్తే. మెజలిస్ట్ రవీందర్. వెల్ గుడ్ టీవీ ఎక్విప్మెంట్ కోసం సహాయం అందించాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీ సహాయాన్ని అందించి నాకు సపోర్ట్ చేయగలరు. సో టాపిక్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి విజనరీ లేడు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలు ఎవరికీ రావు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి వ్యూహం పన్నితే ఆ వ్యూహంలో నుంచి బయటికి రాలేరు. ఆ ట్రాప్లో చిక్కితే గిలగిలగిల కొట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో దేశంలో ఎక్కడైనా చక్రాలు తిప్పగలరు. ఆయనను మించినటువంటి ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏ లీడర్కి లేదు, రాదు 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 ఈయనే గొప్పోడని చెప్పి వాళ్ళకు సంబంధించినటువంటి మీడియా కానీ, వాళ్ళకు జాకీలు పెట్టి లేపేటువంటి కొంతమంది వ్యక్తులు కానీ చెప్పేటువంటి మాటలు. కానీ ఇదంతా కూడా ఎప్పటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు వరకు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలే అతిపెద్ద ఎగ్జాంపుల్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు కానీ, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కానీ, వారి మీడియా మాట్లాడినటువంటి మాటలు కానీ చాలా తక్కువ అంచనా వేశాం జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఒక వ్యూహం పనితే ఒక అడుగు ముందుకేసి అంతకంటే వాళ్ళు ఊహించినటువంటి వ్యూహాలు పనడంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట. ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. అది జరుగుతుంది, దాని ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి దానివల్ల ప్రభావం పబ్లిక్లోకి వాస్తవాలు తెలిస్తే మనకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో దాని మీద అప్పుడే ఏడుపు మొదలు పెట్టారు. కొంతమంది ఏమో ఏడుస్తారు, కొంతమంది ఏమో మమ్మల్ని ఫాలో అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి క్రెడిట్ కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త నిర్ణయం ఏదైనా తీసుకుంటే ఆ క్రెడిట్ వాళ్ళ దాంట్లో వేసుకుంటారు అనమాట. అలా ఆ రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఇప్పుడు సోషల్ మీడియాని అడ్డుకోవాలి. సోషల్ మీడియా ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ జగన్ గారు గెలవడం కోసం వారి పార్టీ శ్రేణులు పడుతున్నటువంటి కష్టం కానీ, అందులో భాగంగా గ్రామాల్లోకి వెళ్ళి ఏదైనా నిజం తెలియాలంటే గ్రామాల్లోకి సోషల్ మీడియాని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇందులో మీరు తప్పుడు పోస్టులు పెడుతున్నారని చెప్పి, బూతులని చెప్పి, చేయకపోయినా చేస్తున్నట్టుగా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ నోర్లు మూయించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటే వైసీపీ శ్రేణులు ఎక్కడ భయపడడం లేదు. కేసులు పెట్టిన ఆస్తులు ఆస్తులు ధ్వంసం చేసినా కూడా భయపడడం లేదు. భయపెట్టినా కూడా భయపడకుండా ఇంతకంటే ఏమవుతుందని చెప్పి పార్టీ శ్రేణులు ఇంకా ఎక్కువగా పనిచేసేటువంటి పరిస్థితికి వచ్చింది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో ఏదన్నా ఒక డేటా పెట్టారనుకో, వీడియో క్లిప్పింగో లేకపోతే వాళ్ళకి సంబంధించిన కుట్రలకు సంబంధించి ఏదైనా పెడితే దాన్ని ఫేస్బుక్ని సంప్రదించి అదే డిలీట్ చేసేటువంటి కార్యక్రమం. వాట్సాప్ గ్రూపులు పెడితే దాన్ని అక్కడ వాట్సాప్ని సంప్రదించి అదే డిలీట్ చేసేటువంటి ప్రయత్నం. ఇన్స్టాలో పెడితే అదే రకంగా, ఎక్స్లో పెడితే అదే రకంగా, యూట్యూబ్లో పెడితే అదే రకంగా అన్ని డిలీట్ చేసేటువంటి కార్యక్రమం. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఇది చేశారు అది చేశారని చెప్పి తీసేసేటువంటి కార్యక్రమం. సో మరి ఇది జరుగుతున్నప్పుడు మరి ఏం చేయాలి? వైసీపీకి ఉన్నదే సోషల్ మీడియా బలం. ఆ బలాన్ని బలహీనపరచాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బలాన్ని ఇంకా పెంచుతూ ఎవరు టచ్ చేయని విధంగా వాళ్ళకన్నా ఒక అడుగు ముందుకు వేస్తూ ఇప్పుడు ఈ సూపర్ యాప్ జగన్ 2.0లో ఈ సూపర్ యాప్ అనేది తీసుకొచ్చారు. అది అంటే పబ్లిక్ వాస్తవాలు తెలియజేయడం కోసం ఒకటి, కార్యకర్తల యొక్క కష్టాలను కూడా అందులో నిక్షిప్తం చేయడం ఒకటి, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో పార్టీ దృష్టికి తీసుకొస్తారు. పార్టీ వాటి మీద ఆలోచన చేసి వారికి ఏం చేయాలో పార్టీ ఆలోచిస్తుంది. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్త నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి ఆ లీడర్ వరకు కూడా కనెక్షన్ అనేది ఉంటుంది. వారి కష్టాలు తెలుసుకుంటుంది, దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తుంది. అండ్ అదేవిధంగా పార్టీ యొక్క ఆలోచనలు, విధానాలు, పార్టీ చేస్తున్నటువంటి పోరాటాలు, ప్రజల కోసం ఏం చేస్తున్నటువంటి విషయాలు కానీ, అధికారులకు వస్తే ఏం చేయబోతున్నాం అనేటువంటి విషయాలు కానీ, ఈ కూటమి ప్రజలకు చేరకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలన్నిటి చెక్కు పెడుతూ అందులో అన్నీ కూడా ఈ యాప్ ద్వారా ఆ ఫీడ్ అంతా కూడా పబ్లిక్ చేరవేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇందులో ఎవ్వరు కూడా టచ్ చేయలేరు, డిలీట్ చేయలేరు. వీళ్ళు సొంతంగా తీసుకొచ్చినటువంటి యాప్ కాబట్టి. సో మిగతా వాట్సాప్, ఫేస్బుక్కో, ఇన్స్టానో, ఎక్సో ఇంకో రకంగా వాటిని టచ్ చేయగలరు కానీ దీన్ని టచ్ చేయలేరు. చేయలేరా అంటే డిలీట్ చేయడానికి ఛాన్సే లేదు. ఏదన్నా ఉంటే ఇప్పుడు కంప్లైంట్ చేయొచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు, ఇంకో రకంగా వెళ్ళొచ్చు. ఎప్పుడు వెళ్తారు? ఇప్పుడు ఏది పెడితే అది వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెప్తే పోదు. దీనివల్ల ఈ నష్టం జరిగిందని చెప్పి రాజ్యాంగానికి విరుద్ధంగా చేయకూడనటువంటి పనులు చేస్తే అప్పుడు దాన్ని ఏదైనా ఆపడానికి ఉంటుంది. కానీ అలాంటి కార్యక్రమాలు ఏవీ లేవు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఈ డిజిటల్ లైబ్రరీలో ఫీడ్ అయి ఉంటుంది. వీళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం ఫీడ్ అయి ఉంటుంది. కార్యకర్తలకు ఒక భరోసా ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా అది ఎటుపోదు, చెరిగిపోదు. వాళ్ళ దగ్గర ఉంటే డిలీట్ చేయించవచ్చు, కానీ ఇందులో అట్లా ఎక్కడికి పక్కకు పోదు. అదంతా అక్కడ స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి
ఇది స్టోర్ అయిన తర్వాత దీనిపైన ఒక కార్యాచరణ రూపొందిస్తే ఆ కార్యాచరణ ప్రకారం పబ్లిక్లోకి వీళ్ళందరూ కూడా వెళ్తే పబ్లిక్లో ఒక మార్పు వస్తే దానివల్ల మన మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దీని మీద ఏడవాలి, ఏదో ఒకటి చెప్పాలి. అది జీర్ణించుకోలేదు. పబ్లిక్ ఏముంది దీంట్లో, ఏముంది వాళ్ళ పార్టీ వాళ్ళ యాప్ పెట్టుకుంటే మీకేం బాధ అని అంటారు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఇది చంద్రబాబు నాయుడు గారి విజనరీకి డిజిటలైజ్ అనేది చంద్రబాబు నాయుడు గారి అది సొంతం, అంతే, దాన్ని ఎవరు టచ్ చేయలేరు. దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాపీ కొట్టాడని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. అసలు ఏముంది, మీరు అధికారంలోకి వచ్చిరంటేనే జగన్మోహన్ రెడ్డి కారణం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు చెప్పబట్టే, కాపీ కొట్టబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విధానాలే మీరు కాపీ కొడతా ఉన్నారు. మళ్ళీ జగన్ గారే మావి కాపీ కొట్టారని అంటే ఇంకేం చెప్తాం? ఒక్కసారి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూడండి మీరు. మన కంటెంట్ ని ఉంచట్లేదు, డిలీట్ చేసేస్తున్నారు. మనం ఫేస్బుక్ లో పెట్టినా డిలీట్ చేస్తున్నారు, ట్విట్టర్ లో పెట్టినా డిలీట్ చేస్తున్నారు, యూట్యూబ్ లో పెట్టినా డిలీట్ చేస్తున్నారు, ఇన్స్టాలో పెట్టినా డిలీట్ చేస్తున్నారు. ఎక్కడ పెట్టినా మన కంటెంట్ ని ఉంచట్లేదు, డిలీట్ చేసేస్తున్నారు. కాబట్టి మనమే ఒక సొంత యాప్ ని తయారు చేసుకుంటున్నాం, అందులో మీరు పెట్టండి. ఇది ఆయన వాళ్ళు ఇచ్చిన సందేశం. నాకు అర్థం కాల, యూట్యూబ్ లో ఎవరు డిలీట్ చేస్తారు? నాకు అర్థం కాలేదంట. యూట్యూబ్లో ఎవరు డిలీట్ నా యూట్యూబ్లోనే డిలీట్ చేస్తారు. ఎవరో కాదు, నా యూట్యూబ్లోనే నేను చేసిన వీడియోనే జస్ట్ వాళ్ళు మాట్లాడిన ఒక చిన్న క్లిప్పింగ్ వాడితే ఇది సంక్రాంతి పండుగ ఈ పలానా సామాజిక వర్గం వల్లనే వచ్చిందని ఏదైతే చెప్పారో అదేలా మేడం అని చెప్పి జస్ట్ ఒక చోట వాడాను. మిగతా చాలా అంశాలు చెప్పాను. అందులో ఎవరిని ఎక్కడ కించపరచకుండా ఒక్క మాట చెడుగా మాట్లాడకుండా చెప్పా. అంటే దానికి వాళ్ళకు కోపం వచ్చేసి ఆ వీడియో డిలీట్ చేయించేశారు నా దాంట్లో. అంటే నేను వాస్తవాలే చెప్పాను. ఏం వాస్తవాలు పబ్లిక్ చెప్పొద్దా? సంక్రాంతి పండుగ ఒకరి వల్ల వచ్చిందా? ఇట్లా కొన్ని అంశాలను ప్రస్తావించారు, డిలీట్ లేపేశారు. వాళ్ళు రీచ్ కాకుండా రిపోర్ట్స్ కొడతారు, ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళు ఎట్లా డిలీట్ చేస్తారంటారు అయినా. లేకపోతే చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకొకరు చేయడానికి అవకాశం లేదు. అలాగే ఫేస్బుక్ లో ఏమవుతుంది, మీరు ఒక పోస్ట్ పెడితే అది ఆల్గోరిథమ్స్ నెగిటివ్ గా చూపించాయనుకోండి, ఆటోమేటిక్ గా మెటా దాన్ని తీసేస్తుంది. ఎఫ్ఐఆర్లు కట్టి గమ్మత్తు. ట్విట్టర్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో ఎక్కడా కూడా పేరు నాని గారు అమరావతి గురించి ప్రశ్నించిన ఏ ప్రశ్న కూడా కనపడకూడదు. సరాసరి గుంటూరు జిల్లా కొత్తపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆయన అమెరికాలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి ట్విట్టర్ కంపెనీకి ఉత్తరం రాస్తాడు. వెంటనే అమరావతి మీద పేరు నాని మాట్లాడినటువంటి మొత్తం వీడియోలన్నీ కూడా తీసేయండి కిందకి. సోషల్ మీడియాలో పేరు నాని ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే మొత్తం ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో తీసేయాలి. యూట్యూబ్ లో ఉండకూడదు, ట్విట్టర్ లో ఉండకూడదు, ఫేస్బుక్ లో ఉండకూడదు, ఇన్స్టాగ్రామ్ లో ఉండకూడదు. అంతా నా ఇష్టం. ఇది జరుగుతున్నది అక్కడ. ఎవరు ఏది యాంటీగా మాట్లాడినా డిలీట్ చేయాలనే కాన్సెప్ట్తోనే వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి మీరు ఇలా చేస్తారా అని చెప్పి ఒక అడుగు ముందుకేసి సూపర్ యాప్ అనేది తీసుకొచ్చారు. అందులో మీరు టచ్ చేయలేరు, డిలీట్ చేయలేరు. ఇంకొకటి కూడా చూడండి, తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఇటువంటి అన్ని నటిస్తుంది. డిజిటల్ చాలా అడ్వాన్స్ గా ఉంటుంది మీ పార్టీ. వాళ్ళు ఇప్పుడు మరి ఎందుకు అనేది పెట్టారు. సో ఈ ఆలోచన మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే డిజిటలైజేషన్ అంటేనే బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మొత్తం కంప్లీట్ గా డిజిటలైజేషన్ చేసింది. ఇప్పటి నుంచి 37 నుంచి వచ్చిన రిఫర్మేషన్ అంతా కూడా తెలుగుదేశం పీరియడ్ లో జరిగినటువంటి రిఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్. ఇట్లా ఏంటంటే డిజిటల్ చేస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు పేరు వస్తుందని చెప్పి ఇంతకాలం మీరు ఇంట్లో చెప్పినట్టు ఇప్పుడు రియాక్ట్ అయ్యారు. అంటే దాని కారణం ఏంటంటే ఇది ఫాలో అయితే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ నేను ఫాలో అయినట్టే. ఇది అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ యాప్ అనేటువంటిది అద్భుతమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది. కాబట్టి దీన్ని ఏం చేద్దాం, మనం జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారని అనుకోకుండా ఉండేందుకు ఇది మాదే, మా ఆలోచన నుంచే పుట్టింది ఇది, ఇన్ని రోజులు వాడలేదు ఇప్పుడైనా వాడారా అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ఇప్పుడు మొన్న కదా మావిగాని పిచ్చోడు అని అన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, మావిగాన దాంట్లో అమరావతి ఉంది, గుంటూరు ఉంది, విజయవాడ ఉంది అని చెప్పి మళ్ళీ వీళ్ళు చెప్పడం మొదలు పెట్టారు కదా. అదే రకంగా ఇది కూడా మీరు చెప్తేనే ఆలోచన వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి రాదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇలాంటి ఆలోచనలు చేసేటువంటి యాప్ను తయారు చేసిన వ్యక్తులు లేరు, మొత్తం మీరే చేశారు. ఎంత అసలు వైసీపీ నడుస్తున్నదే సోషల్ మీడియా, డిజిటల్. అందులో ఉన్న కంటెంట్ ఒక్కొక్క కంటెంట్కి మామూలుగా వాళ్ళు ఎవిడెన్స్ సహా నిమిషాల్లోనే పెట్టేస్తూ ఉన్నారు వాళ్ళు.
అది పెట్టేస్తున్నారు కాబట్టే మీరు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం, కుట్రలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని చెక్ పెట్టే విధంగా వాళ్ళు సొంతంగా ఒక యాప్ తీసుకొచ్చారు. అది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. ఏ రకంగా చేయాలి, ఈ యాప్ని ఎవరు టచ్ చేయకుండా ఎలా ఉండాలి, దీంట్లో ఏమేమి చేయొచ్చు, మనము ప్రజలకు ఏ రకంగా వాస్తవాలు చెప్పాలి, నా కార్యకర్తలకు ఏ రకంగా నేను భరోసాను కల్పించాలనేటువంటి అనేక రకాల అంశాలన్నింటినీ ఇంకా రాబోయే రోజుల్లో ఈ యాప్ ఇంకా అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడితో ఆగదు, అది వీళ్ళు ఊహించినటువంటి అప్డేట్ ఆ యాప్ ద్వారా జరగబోతూ ఉన్నది. సో ఇట్లా ఖచ్చితంగా దీని ప్రభావం రాబోయే రోజుల్లో గట్టిగా ఉంటుందని వీళ్ళకి తెలుసు కాబట్టే ఒకసారి అలా ఒకసారి ఇలా, దీనివల్ల ఏంటి దానివల్ల ఏంటి, ఇది ఎట్లా క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు, చేసుకోకూడదు అనే బాధ మంట. సో వేరే డిబేట్లే లేనట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడితే దాని గురించి, మొన్న ఏదో సీదిరాపల్లి యాక్సిడెంట్ అయినా దాని గురించే పెట్టారు, ఇక్కడ ఏదో యాప్ గురించి అదే ఈ యాప్ ఎందుకు, ఈ యాప్ అవసరమా అని. అంటే వీళ్ళు ఎప్పుడైతే ఏడుస్తూ ఉన్నారో దానికి ప్రాధాన్యత ఉంది అని అర్థం. దాని ఇంపాక్ట్ పడుతుంది, మా పైన పార్టీ పైన పడుతుంది, ప్రజల్లోకి ఇది బలంగా వెళ్తుంది అనేటువంటిది వీరి యొక్క ఉద్దేశం. ఇక్కడ ఏదేమైనా కూడా జగన్ 2.0 సూపర్ యాప్ అనేటువంటిది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కూటమిని భయపెట్టబోతుంది అనేటువంటిది చాలా క్లియర్. ఆ సిగ్నల్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇచ్చేశారు. సో దానివల్లనే ఇదంతా కడుపు మంట. సో మరి ఈ యాప్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు, ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఎవరైనా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడ పెడితే అక్కడ చేసుకోవడం ద్వారా కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.